శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీగా బంగారం పట్టుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పుపై సంబురాలు. స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేట్ జీరో సిటీ పరిధిలో మరికొన్ని నిర్మాణాలకు శంకుస్థాపన. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. డీసీసీ డిఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రకాళి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చాలని వరంగల్ తెలంగాణ భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు మరి రవీందర్ కోరారు. తెలంగాణ భద్రకాళి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు జారీ చేయబడ్డాయి. తద్వారా వారి ఇల్లు మరియు జీవనాధారాలపై భయం మరియు అనిశ్చితిని కలిగించాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి మా బృందావన్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ట్యాంక్ బండ్ ఏరియా అభివృద్ధి కమిటీ మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్ని చెరువుల విషయం వేరు, మా భద్రకాళి చెరువు విషయం వేరు. ఈ భద్రకాళి చెరువులో కూడా కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను. ఇది 5 కాలనీలు కలిసి ఇప్పుడు కాదు 2014 నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాను. దీనికి మాకు న్యాయం జరగాలి. లేకుంటే ఇప్పుడు దాదాపు 282 నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కొంతమంది కూడా ఇలా మంచాన పట్టే పరిస్థితి ఉన్నది. మాకు నీళ్లు పోయే పరిస్థితి లేకని వీళ్ళు ఇలా 150 కోట్లతోటి కూడా మాకు శాంక్షన్ చేసిళ్ళు. బొందివాగు నాలది 150 కోట్లది కూడా శాంక్షన్ చేసి ఈ దాన్ని కడతాను. మరి ఎవరి కోసం అది 158 కోట్లు కడతాను. మళ్ళీ ఎఫ్టీఎల్ అని అంటాను. డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి, రాళ్ళు ఎటు ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన లేకుండా ఎఫ్టీఎల్ అని పెడతాను. నువ్వు కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు, ఇక్కడ మధ్యలో వచ్చి రోడ్ల పక్కకు ఎఫ్టీఎల్ అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది. వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది, దాన్ని మీరు ఒకసారి గమనించాలి. నోటీసులు 282 నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటాను. ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను, ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే అడుగుతాను. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి ఈ ఎఫ్టీఎల్ దాని నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజీవ్ హనుమంత్ ఉండే కలెక్టరు, ఆయన ఆధ్వర్యాన మీటింగ్ పెట్టేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసిండు. ఇప్పుడు దాన్ని ఈ కమిషనర్ గారు ఇప్పుడు పెట్టి లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి ఆమె కన్వీనరు. మాకు అతి త్వరలో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ రిజిస్టర్ చేసి ఇలా కొత్త మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాను. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని మన సురేఖ మేడం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా అందరి తరఫున హామీ ఇచ్చింది. ఆమెకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాను. తెలంగాణ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీరాఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోద ముద్ర పడిన కొద్దిసేపటికే భూమి పూజ నిర్వహించారు. నేట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రివర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా 4వ నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముచ్చెర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం పక్కనే అమన్గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫారీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. కందుకూరు మీరాఖాన్పేట వద్ద నేట్ జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ 4వ నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ 2 ఎకరాల మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులను ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోనే ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాల్ ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా, మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా. న్యాయం ధర్మం గెలిచింది. 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశాం. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయం. రిజర్వేషన్లపై రెండో అడుగు పడబోతుంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 3.5 కిలోల బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి బీదర్కు మారుతూ సుజుకి కారులో హ్యాండ్ బ్రేక్ కింద సపరేట్ స్థావరంను ఏర్పాటు చేసుకొని నిందితులు బంగారాన్ని తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పతంగి టోల్ ప్లాజా వద్ద కార్ను తనిఖీ చేసి అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ 2,50,00,000 విలువ ఉంటుందని తెలిపారు. 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3.5 కిలోల బంగారం, మారుతి కారును స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్తో మాట్లాడడానికి వచ్చానని, తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్ళనని అన్నారు. తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకొని వెళ్లిపోయారని ఆరోపించారు. అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. మాట్లాడడానికి వచ్చాను చూడాలి. కూర్చుంటాను, తెల్లారైనా కూర్చుంటాను తీయకపోతే. తీయనాటి తలుపు తీయండి, నీకు ఇస్తాను సౌండ్ తీయండి.
చూడడానికి అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతించి తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. సీఎంను కలిసిన వారిలో సీనియర్ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సైతం డప్పు దరువులతో వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి వర్గీకరణ సంబరాలు పంచుకొని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ నమిన్ల క్లేమెంట్ మాట్లాడుతూ మేడి పాపయ్య గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ సాధనకై సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణ ఏబిసిడీలుగా అమలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినందుకు 6 జడ్జీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తా అని మాట ఇవ్వడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం వల్ల హర్ష వ్యక్తం చేసినారు. న్యాయవాదులను 7గురిని నియమించి మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన విషయమని మరి కోర్టు ద్వారా తీర్పునియడం జరిగింది. మరి 30 ఏళ్ళ ఎంఆర్పీఎస్ పోరాటంలో మరి ఎంతోమంది అమరులై మరి వర్గీకరణ కావాలి, వర్గీకరణ వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాదిగా ఉప కులాలు అందరూ కలిసి మరి ఈ పోరాటంలో భాగస్వాములు అయినారు. మరి అది గుర్తించి మరి సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు ప్రకారము మరి అన్ని రాష్ట్రాలలో మరి ప్రతిపాదికను ప్రారంభించి అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు అసెంబ్లీలో కూడా తక్షణమే మరి విభజన చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు మరి తెలంగాణ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆనందపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత త్వరగా మరి దాని మీద మరి చర్యలు ప్రారంభించాలని కూడా అసెంబ్లీలో చెప్పడమైనది. మరి మా యొక్క జాతి పక్షాన మా యొక్క ఎంఆర్పీఎస్ పక్షాన మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తీర్పును మరి వెంటనే మరి చేపట్టి మరి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ జై భీమ్, జై మాదిగ, జై మాదిగ. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఆర్పీఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్కు పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మిడతపల్లి వెంకన్న, దంతాలపల్లి అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మిడతపల్లి హరీష్ దర్శనాలు వెంకన్న మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలించిందని, ఈ ఫలితానికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. ఈ తీర్పుకు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం స్వాగతిస్తామని అన్నారు. కానీ ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే అమలు చేయాలని కోరారు. అనేది నా జాతికే గర్వకారణం. ఎందుకంటే భారతదేశంలోనే మందకృష్ణ మాదిగని అనే ఒక వ్యక్తి, ఒక వర్గం, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నా జాతి ఇంతున్నది, నా జాతి తలుచుకుంటే ఒక గవర్నమెంటే మార్చే శక్తి నా దగ్గర ఉందని నిరూపించినటువంటి వ్యక్తి
మా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చూసుకుంటే ఏ ఊర్లో కానీ ఏ పల్లెలో కానీ మాదిగ జాతి లేని ఊరు లేదు. అది ఉన్నది అంటే అది ఎక్కడో ఒక్కడ అగ్గింతంత ఉండవచ్చు. కానీ నా జాతి ఏకమైతే మొత్తం కూడా ఈ అగ్రవర్ణాలు కానీ ఈ రాజకీయ ఎవరైతే పూర్తి రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మాదిగలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు తప్పనిసరి అని తీర్పునివ్వడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ తన లక్ష్యమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం తన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా వర్గీకరణ లక్ష్యంగా తన ఉద్యమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నేటికి ఆ కళ నెరవేరబోయింది. ఎందుకంటే ఎస్సీలో ఉండబడిన 59 ఉపకులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం ఎవరి రిజర్వేషన్లు వారికి కల్పించాలనే సంకల్పంతోనే గత 30 ఏళ్ళుగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమిస్తున్నారు. కాబట్టి ఆ కళ నేడు నెరవేరింది. కాబట్టి రానున్న రోజుల్లో అందరూ కూడా విద్యా ఉద్యోగ రంగాలలో మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతోనే నేడు ఈ తీర్పు వెలువడింది. దానికి సహకరించినటువంటి మోడీ గారికి అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ చిల్లంచర్ల ఎంకన్నా అంటోడు ఎవ్వడో తెలవాలి అని అంటే అది ఎంఆర్పిఎస్ నుంచే తెలిసింది. ఈ బంగాళం నేను ఒక రెడ్డి కులాల పుట్టలే, లేకుంటే ఒక ఎలమ కులాల పుట్టలే. కానీ ప్రతి వాళ్ళు కూడా చిల్లంచర్ల ఎంకన్నా అని మరిపడే బంగ్లాలు అందరూ కూడా నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే నన్ను ఈ గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఎంఆర్పిఎస్ఏ. కానీ ఆ ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయినప్పుడు మేము ఎన్నో ప్రలోభాలకు మమ్మల్ని గురి చేసినా కానీ ఎక్కడ లొంగకుంటున్నాం. కాబట్టి ఈరోజు చిల్లంచర్ల ఎంకన్నా కానీ ఎవరు కానీ బాబు కానీ ఎవరు కానీ ఒక రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడానికి కారణం ఏంటంటే వీళ్ళ వెనుక ఒక ఎంఆర్పిఎస్ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ వెనుక కొన్ని ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల కోసం చూసారు తప్ప మాకాడ ఏదో ఉంది, మాకాడ 1 లక్ష రూపాయలు మేము పెట్టుబడి పెట్టి రేపు ఓట్లు వేపిస్తామని కాదు. వీళ్ళకాడ మాట ఉన్నది, వెనక జనం ఉన్నది. ఆ జనాన్ని కూడా గుర్తించడానికి మమ్మల్ని గుర్తించడానికి కూడా కారణం ఎవరంటే కృష్ణ మాదిగ. ఈ కృష్ణ మాదిగ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ, ఇప్పుడున్న విశారదన మాదిగ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర కమిటీలో నాది ప్రాబల్యం నాది అని చెప్పడానికి కూడా విశారదన మాదిగని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చిండు. కానీ కృష్ణ మాదిగని ఎప్పుడు వీళ్ళు డమ్మి చేయాలని వేరే కులాలు గిట్ట అందరు కలిసి కూడా కృష్ణ మాదిగని తొక్కడం కోసం కృపాకర్ని కానీ మేరీ మాదిగని కానీ విశారదని కానీ వీళ్ళందరినీ కూడా లేపారు. అయినా కానీ కృష్ణ మాదిగ అందరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఉద్యమంలో వెనకకు రాకుంటున్నాడు. నా వెనక వచ్చే 10 మంది రేపు 100 మంది అవుతారు, ఆ 100 మంది 1000 మంది అవుతారు అనుకుంటే ఇలా కృపాకర్ పోయిండు, విశారదన పోయిండు, మేరీ పోయిండు, అందరు పోయారు. ఇంత ఎందుకు బొట్టభిక్షపతిని కూడా రాష్ట్ర అధ్యక్షులు చేసిండు, ఇంతెందుకు యాదాకుల భాస్కర్ని చేసిండు, ఇంతెందుకు మొన్న వీళ్ళు కొంతమంది కలిసి వంగపల్లి శ్రీను మనకడ సైకిల్ యాత్ర మన దాని నుంచి వచ్చిండు, కృష్ణమార్గం నుంచి వచ్చి డెవలప్ అయినోడే. ప్రతి వాళ్ళు డెవలప్ కాగానే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళని గుంజటం, వాళ్ళని నాయకులను చేయటం, ఎవరు ఎదిగినా వాళ్ళని గుంజిండు. అయినా కృష్ణమార్గం ఎక్కడ లొంగలే. కానీ కృష్ణమార్గం ఒక దిక్కులో లొంగిండు అంటారు అందరూ. ఎక్కడ లొంగిరంటే బీజేపీకి లొంగిండు అంటారు. బీజేపీకి లొంగలే కృష్ణమార్గం. పని ఎక్కడైతే అనుకుందో. మహిళా శాసనసభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి చిత్రపటం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదని, పోలీసులు దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళ ఎమ్మెల్యేను అవమానం పరుస్తుంటే సాటి మహిళా మంత్రులు వారు ఏమి ఆశించి సీఎంకి సపోర్ట్ చేస్తున్నారో ఆలోచన చేయాలి. బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పట్టి డౌన్ డౌన్ పట్టి డౌన్ డౌన్ పట్టి డౌన్ డౌన్ పట్టి డౌన్ డౌన్
నియోజకవర్గంలో ఎంత గమ్మత్తైన పరిపాలన ఉన్నదంటే మా నిరసనను తప్పు చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళను కాపాడడానికి వీళ్ళు నానా అపసోపడుతున్నారు. దిష్టి కొమ్మ కాల్చే స్వేచ్ఛ లేదు, నిరసన చెప్పే స్వేచ్ఛ లేదు. ఇంకా అన్యాయంగా చెప్తే వాళ్ళే ముందుపై దిష్టి కొమ్మ గుంజుకొని వస్తున్నారు. అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ముఖ్యమంత్రిని. మరి వాళ్ళ ఓట్లు వేసిన 4 కోట్ల మంది ప్రజలను జైల్లో పెట్టండి. మీరే అడవిలో తిరిగినట్టుగా జంతువుల్లాగా మీరే తిరగండి. ఈ సమాజంలో ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అక్రమం ఉంటుందా? ఒక మహిళా సోదరిమణులకు చట్టసభలలో అగౌరవపరుస్తారు. అదేవిధంగా నియోజకవర్గాలలో ఈ విధంగా దిగ్బంధం చేయడం అనేది చాలా శోచనీయం. రాజకీయాలలో ఎన్నో పదవులు చేసినాం, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నది. 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు. ఒకవైపు కార్పొరేటర్ల మీద కేసులు పెట్టడం, జైళ్ల పాలు పంపించడం, అదేవిధంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి అబాస్పాలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడదాం. ఈ అంశంలో మహిళల పక్షాన నిలబడి మహిళల కోసం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదే చెప్తున్నాం, జిల్లా మంత్రిగా ఉండి ఇద్దరు 3 మహిళలకు అన్యాయంగా మాట్లాడినప్పుడు ఎవరేమైతుంది, మంచే చెడు చెడే అని మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మీరు మాట్లాడతలేరంటే మీ పదవుల కోసమో మీ అధికారం కోసమో దానికోసం మాట్లాడినప్పుడు మీరు మహిళల పట్ల లేరన్నట్టే నిర్ధారణ అవుతుందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.